హాయ్. మనసారా ఇవాళ పెద్ది సినిమా కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం. పెద్ది సినిమా రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించారు కదండి. ఆ రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ఈ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర ఏంటండి? అసలు ఒక గ్లామర్ డాల్గా అలా తీశారు. ఆ ముద్దు సీన్లు, అవి ఆ డ్రెస్సు అన్నీ ఎలా తీశారండి. అయితే దానికి డైరెక్టర్ సారీ చెప్పాడు, అది వేరే విషయం. తర్వాత దాన్ని మళ్ళీ ఎడిట్ చేస్తాను, దాన్ని మళ్ళీ ఎడిట్ చేసేసి ఆ సీన్లు తీసేసి మళ్ళీ పెడతాను, ఇవన్నీ చెప్పడం సరే ఓకే, అదంతా ఓకే. కానీ అసలు సినిమాల్లో మన ఆడపిల్లల్ని ఎలా చూపిస్తున్నారు అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆడపిల్ల అంటే ఒక గ్లామర్ డాలేనా? కాదు కదా. ఆడపిల్ల అంటే ఎన్నో మనమే మగువ అని పాటలు పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకుంటాం. మళ్ళీ ఇలా చూపించడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, అమ్మాయిని ఇలా చూపిస్తేనే మాకు సినిమాలు బాగా ఆడతాయి అని అంటారు. అది కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. అదే కరెక్ట్ అయితే అరుంధతి సినిమా ఆడదు కదండి. అరుంధతి సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమా, ఎంత బాగా చూసారండి జనాలు. ప్లస్ సినిమా సౌందర్య అన్న ఎక్స్పోజ్ చేసిందా? అయినా సౌందర్యాన్ని ఎంత బాగా ఆదరించామండి ప్రేక్షకులను. మనం అందరం బాగా ఆదరించాం కదా. పాత సినిమాల్లో సావిత్రి వాళ్ళందరూ ఏం గ్లామర్ చూపించారండి. అప్పట్లో హీరోతో సమానంగా వాళ్ళు చక్కగా చేసేవాళ్ళు, వాళ్ళందరికీ సమానమైన పాత్ర ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే, కొన్ని పెద్ద సినిమాల్లో హీరోనేమో పవర్ఫుల్గా, ఒక స్ట్రాంగ్ మ్యాన్గా, ఒక ఎనర్జెటిక్గా, ఎక్కడ లేని హీరోయిజం అంతా చూపిస్తున్నారు. ఆడపిల్లకి వచ్చేసరికి అంత హీరో చుట్టూ ఉండే ఒక గ్లామర్ డాల్గా చూపిస్తున్నారు. ఆ గ్లామర్ డాల్గా చూపించడం, ఇంకా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఐటమ్ సాంగ్స్ అండి. ఐటమ్ సాంగ్స్ పెట్టి, ఇక ఐటమ్ సాంగ్స్ అయితే ఇంకా ఎట్లా అంటే ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టి ఎలాలో చూపిస్తున్నారండి. ఇవే చూస్తారు ప్రేక్షకులు అని అంటే అది అబద్ధం. వాళ్ళు తీస్తున్నారు అంతే. అది కరెక్ట్ కాదు కదా. ఇంకొకటి ఏంటంటే, ఇట్లా గ్లామర్ డాల్గా చూపించడం వల్ల మన హీరోయిన్స్ వచ్చేసరికి వాళ్ళు ఒక కొంత ఫిజిక్ కొంచెం మారిపోగానే అవుట్డేటెడ్ అయిపోతున్నారు. హీరోలు వచ్చేసరికి దశాబ్దాలు గడిచినా సరే వాళ్ళే హీరోలుగా ఉంటారు, వాళ్ళే చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు వచ్చేసరికి అవుట్డేటెడ్ అయిపోతున్నారు. ఎందుకు? వాళ్ళని కథలో వాళ్ళ స్టోరీని బలంగా చూపించకుండా ఓన్లీ గ్లామర్ డాల్గా ఎంతసేపటికి వాళ్ళ ఫిజిక్నే చూపిస్తూ ఉంటే ఇట్లానే ఉంటుంది కదా. వాళ్ళు అవుట్డేటెడ్ అయిపోతారు. అది కరెక్ట్ కాదు కదా. నేను చెప్పేది ఏంటంటే, నిర్మాతలు కానీ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కొంచెం సమాజం పట్ల మంచి బాధ్యత కలిగించి మంచి పాత్రలు ఎంతమంది లేరండి. ఆడపిల్లలు బయట సక్సెస్ఫుల్ లేడీస్ ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ స్టోరీలు తీయచ్చు, వాళ్ళ లాంటి కథలు రాయొచ్చు. ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు కదా. హీరో ఎంత పవర్ఫుల్గా, ఎంత మంచిగా, ఒక గ్రేట్గా చూపిస్తున్నారు, అట్లానే ఆ హీరోయిన్స్ని కూడా రాయొచ్చు కదండి. ఎందుకండి ఇట్లా గ్లామర్ డాల్గా చూసి వాళ్ళకి బాధలు, మనకి బాధ, ఈ కాంట్రవర్సీలు ఇవన్నీ అవసరమా? సో ఈ నుంచి అయినా